ఇవన్నీ చేయకుండా రన్నింగ్ చేస్తే బాడీ షెడ్. ఈ వీడియోలో వచ్చేసి నేను నార్మల్గా చేయాల్సిన కొన్ని వార్మప్ టిప్స్ చెప్తాను, చూసి నేర్చుకొని. ఈ వార్మప్స్ కనుక మీరు చేయకపోతే మీ బాడీలో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ బేసిక్ వార్మప్స్. ఇవి చేసిన తర్వాత రన్నింగ్ చేయడం వల్ల ఇంజురీస్ చాలా తక్కువగా. వార్మప్స్ వచ్చేసి మీరు హెడ్ టు టో కానీ టో టు హెడ్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి హెడ్ టు టో చేస్తాను. హెడ్ని ఫస్ట్ వచ్చేసి ఫార్వర్డ్ డౌన్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ డౌన్, ఇలాగా 2 to 3 రిపిటేషన్స్ చేయండి. నెక్స్ట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ని రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్ 360 degrees రొటేట్ చేయండి. ఇవి కూడా 3 రిపిటేషన్స్ చేయాలి. హెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కూడా నేను చూపెట్టినట్టు ఇలా జెంటల్గా ప్రెస్ చేయండి. మీరు వార్మప్ కానీ స్ట్రెచ్చింగ్ కానీ ఏది చేసినా పర్లేదు, కానీ బాడీని ఎప్పుడు స్ట్రెస్ అయ్యేలాగా చేయకూడదు. నేను చూపెట్టినట్టు ఇలా లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్కి చేయాలి. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రైసెప్ని స్ట్రెచ్ చేయండి. నేను చూపెట్టినట్టు ఇలాగా ప్రాపర్గా స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అయిపోయిందంటే నెక్స్ట్ రైట్ హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా స్ట్రెచ్ చేయండి. ట్రైసెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బైసెప్ని కూడా ఈ వీడియోలో చూపెట్టినట్టు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్తో లాక్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ చూడండి. అలాగే రైట్ హ్యాండ్కి కూడా చేయండి. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేసి హెడ్ని రైట్ సైడ్ చూడండి. బైసెప్ స్ట్రెచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెస్ట్ని కూడా అదే విధంగా స్ట్రెచ్ చేయండి ఈ వీడియోలో చూపెట్టినట్టు. లెఫ్ట్ లెగ్ని ఫార్వర్డ్ చేసి హ్యాండ్స్తో స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ టో వచ్చేసి భూమి మీద ఉండాలి అండ్ హీల్ ఆకాశం వైపు చూపెడుతూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే రైట్ లెగ్కి కూడా చేయండి. చెస్ట్ స్ట్రెచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్మర్ అంటే నడుము భాగం. దీన్ని కూడా ఇలాగ వీడియోలో చూపెట్టినట్టు రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్ 3 రిపిటేషన్స్ చేయండి. ఈ వేరియేషన్ వచ్చేసి లెగ్స్ ఫ్రీగా ఓపెన్ కానీ ఈ 4 వేరియేషన్స్ చేయండి. ఈ వీడియోలో చూపెట్టినట్టు లెఫ్ట్ లెగ్కి అండ్ రైట్ లెగ్కి కూడా సేమ్ ఇదే వేరియేషన్స్ చేయండి. క్వాడ్రిసెప్స్ అయిపోయిన తర్వాత మనకు మేజర్గా యాంకిల్ ట్విస్ట్ అవుతూ ఉంటుంది. యాంకిల్ ట్విస్ట్ కాకుండా ఇలాగా లెఫ్ట్ టు రైట్ 3 రిపిటేషన్స్ అండ్ రైట్ టు లెఫ్ట్ 3 రిపిటేషన్స్ చేయండి. తర్వాత ఈ వీడియోలో చూపెట్టినట్టు ఇలాగ చేయండి. దీనివల్ల యాంకిల్ ట్విస్ట్ అనేది కావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇప్పుడు రన్నింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ బాడీ వార్మ్ చేయడానికి ఇలా కొన్ని స్ట్రెచెస్ చేయండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నీకి ఇంకా గ్రౌండ్కి 1 centimeter గ్యాప్ ఉండాలి అని. స్పీడ్ రన్నింగ్ వీలైనంత వరకు తొడల మీద క్లాపింగ్ చేయండి, బాడీ వార్మ్ అయితే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మొత్తం. ఇప్పుడు మీరు రన్నింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.